హలో అభి ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే మీ కొరకు చాలా ఐపీఎల్ అప్డేట్స్ ప్లస్ ఇంటర్నేషనల్ క్రికెట్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో నేను తెచ్చున్నాను. అఫ్కోర్స్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ సూపర్గా ఉండబోతుంది అభి ఫ్యామిలీ. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే మీకు మొత్తం డీటెయిల్గా అర్థమవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ అప్డేట్స్ నుంచి వస్తాను అభి ఫ్యామిలీ. ఈ త్రీ యంగ్ ప్లేయర్స్కి చెప్పాలంటే శివం దుబే ప్లస్ దాని తర్వాత యశస్వి జైస్వాల్, దాని తర్వాత రింకు సింగ్, ఈ ముగ్గురు ప్లేయర్స్కి వచ్చి యాన్యువల్ కాంట్రాక్ట్ అనేది ఈసారి బీసీసీఐ ఇచ్చేదానికి ఛాన్సెస్ అనేది హై లెవెల్లో ఉందంట. అఫ్కోర్స్ ప్రతి ఇయర్ అనేది బీసీసీఐ వచ్చి కొన్ని ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి యాన్యువల్ కాంట్రాక్ట్ అనేది ఇస్తుంది. ఆ ప్లేయర్స్లో ఈ 3 యంగ్ ప్లేయర్స్ అనేది యాడ్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేది హై లెవెల్లో ఉంది అభి ఫ్యామిలీ. ఇదే ఫస్ట్ అప్డేట్ అనొచ్చు. సెకండ్ అప్డేట్ వచ్చి రిషబ్ పంత్ గురించే అభి ఫ్యామిలీ. అఫ్కోర్స్ రిషబ్ పంత్కి చాలామంది ఫ్యాన్స్ అనేది ఉన్నారు. యాజ్ పర్ రిపోర్ట్స్, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం బీసీసీఐ వచ్చి రిషబ్ పంత్ని లండన్కి పంపించాలని ఒక ప్లాన్లో ఉన్నారు. అఫ్కోర్స్ అతను రిక్వైరీలో ఉన్నాడు. అతను ఏ స్టేజ్లో ఉన్నాడు, లండన్కి పోతే అతను స్పెషల్ కన్సల్టింగ్ ఆన్ రిక్వైరీ, అతను రిక్వైరీ ఏ స్టేజ్లో ఉంది, ఎలా ఉంది అన్నీ తెలుసుకునే దానికోసం అదే బీసీసీఐ వచ్చి లండన్కి రిషబ్ పంత్ని పంపించాలని ప్లాన్లో ఉన్నారంట. అఫ్కోర్స్ లండన్కి వెళ్ళిన తర్వాత అక్కడ రిపోర్ట్స్ అనేది వస్తుంది. ఆ రిపోర్ట్స్ ప్రకారం రిషబ్ పంత్ ఐపీఎల్ మ్యాక్సిమం ఆడతాడు లేదా అనేది మొత్తం డీటెయిల్గా మనకి తెలిసిపోతుంది. ఓకే అభి ఫ్యామిలీ, 2 ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూసాం. థర్డ్ అప్డేట్ వచ్చి ఐపీఎల్ గురించి చూద్దాం. అఫ్కోర్స్ కేఎల్ రాహుల్ గురించి ఈ అప్డేట్ అనొచ్చు అభి ఫ్యామిలీ. కేఎల్ రాహుల్ వచ్చి యాజ్ పర్ రిపోర్ట్స్, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కేఎల్ రాహుల్ వచ్చి వికెట్ కీపర్ ప్లస్ ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఐపీఎల్ 24లో లక్నో సూపర్ జైంట్స్ టీం కొరకు ఆడపోతారంట. అఫ్కోర్స్ ఐపీఎల్ 23లో వచ్చి జస్ట్ ఒక బ్యాట్స్మెన్గా ప్లే చేశాడు, ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ప్లే చేశాడు. అతను వికెట్ కీపింగ్ చేయలేదు, ఫీల్డింగ్ చేసేటప్పుడు అతనికి ఇంజురీ అనేది అయిపోయింది. ఈసారి ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ప్లస్ ఒక వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ అనేది ప్లే చేయబోతానంట లక్నో సూపర్ జైంట్స్కి. మీ ఒపీనియన్స్ అయితే ఏందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫోర్త్ అప్డేట్ మనం ఏం చూడబోతామంటే ఇది ఒక రూమర్ అనొచ్చు అభి ఫ్యామిలీ. ఎస్ఆర్ఎస్ టీంలోంచి భువనేశ్వర్ కుమార్ వచ్చి ఆర్సీబీ టీంకి ట్రేడ్ అయిపోతారని ఒక న్యూస్ అయితే బయట ఒక ట్రెండింగ్లో ఉందనొచ్చు. ఈ న్యూస్ వచ్చి మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో ఉందనొచ్చు. నా సబ్స్క్రైబర్స్ మనవాళ్ళుగా చాలామంది కమెంట్ బాక్స్లో కమెంట్ చేశారు, ఒకరిద్దరు. భువనేశ్వర్ కుమార్ వచ్చి ఆర్సీబీ టీంకి వెళ్ళబోతారా అట్లని అడుగుతున్నారు. ఇదైతే ఒక పక్కా ఫేక్ న్యూస్ అనొచ్చు. ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో ఈ పోస్ట్ అనేది ట్రెండింగ్లో ఉందనొచ్చు. జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియచేయాలనే. భువనేశ్వర్ కుమార్ అయితే ఐపీఎల్ 24కి ఎస్ఆర్ఎస్ టీంలోనే ప్లే చేయబోతాడు మన భూవి. ఫిఫ్త్ అప్డేట్ ఒక మ్యాసివ్ అప్డేట్ అనొచ్చు అభి ఫ్యామిలీ. ఏం అప్డేట్ అంటే ఐపీఎల్ టైటిల్ రైట్స్ వచ్చి టాటా వాళ్ళు వచ్చి రిటైన్ చేసుకున్నారు నెక్స్ట్ 5 ఇయర్స్కి. 2024 నుంచి 2028 దాకా వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. 2500 crores ఇంత అమౌంట్ ఇచ్చి వాళ్ళు టైటిల్ రైట్ అనేది రిటైన్ చేసుకున్నారు. ప్రతి సీజన్కి వచ్చి 500 crores అనేది టాటా వాళ్ళు పే చేయబోతారు. మ్యాసివ్ అమౌంట్ అనొచ్చు అభి ఫ్యామిలీ. 2021 నుంచి 23 దాకా 660 crores రిటైన్ చేసుకున్నారు టైటిల్ రైట్స్ అనేది. పోయిన ఇయర్తో వాళ్ళ అగ్రిమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈసారి బీసీసీఐ వచ్చి జస్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ రైట్స్కి అనేది బిడ్ చేయవచ్చు అట్లన్నారు. దాంట్లో ఆదిత్య బిర్లా కంపెనీ వచ్చి లీడింగ్లో ఉన్నారు. బట్ టాటా ఎలానో రైట్స్ని మళ్ళా రిటైన్ చేసుకున్నారు. అఫ్కోర్స్ ఈ అప్డేట్స్ అనేది మీకు తెలియజేయాలని. మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటాను. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అభి ఫ్యామిలీ. అప్పుడే మీకు ఇన్స్టెంట్గా మీకు అప్డేట్స్ అనేది మీరు తెలుసుకుంటారు. టాటా సీ యు గైస్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అభి ఫ్యామిలీ. టేక్ కేర్.